శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతుల డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన ఆమె తమకు రక్షణ కల్పించాలని కోరారు. చిన్న చిన్న విషయాలకు పవన్ స్పందిస్తారని, తమ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. తమను పవన్ దగ్గరకైనా తీసుకువెళ్లనని కోరారు. హత్య తర్వాత జనసేన నేత వినూత తమకు 30 లక్షలు ఆఫర్ చేశారని తెలిపారు కీర్తి. ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయం కాక ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. ఇలాంటి తప్పు చేసేవాడు కాదు, దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు, తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి. మేము ఎంత వరకైనా వెళ్తాము. కారణాలు విచారణ వస్తున్నాయి, పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లోనని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది, నిజ నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినూత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని? డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి, న్యాయం అయితే జరగాలి మాకు. దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి. కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి. అసలు ఇంటర్వ్యూకి కూడా రావద్దండి మీరు. అదే మేము కూడా బాధపడుతున్నాము. చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి. ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి, నిజ నిజాలు బయట పెట్టాలి. దీన్ని అయితే గట్టిగా కోరుకుంటున్నాము. మాకు దీని ద్వారా న్యాయం జరగాలి. మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు, జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను, బలి చేసేసి. చాలా మంది ఉన్నారు దీంట్లో, ఇప్పటికి 5 మంది బయటపడ్డారు. ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది. ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో. మాకు ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి. దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, నేను ఏం చెప్పాను అదే వేయండి. అక్కడ కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు. దీని రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కీర్తి అంటే రాయుడు సోదరి కీర్తి ఒకటే చెప్తోంది, ఇంత జరుగుతున్నా అధినేత పవన్ కళ్యాణ్ స్పందించటం లేదు, ఇటు టీడీపీ నుంచి కూడా ముఖ్య నేతలు ఎవరు స్పందించట్లేదు అన్నట్టుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, శ్రీకాళహస్తి ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి ఆమె సోదరి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే శ్రీకాళహస్తి డిఎస్పీ కలిపి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి
మాకు రక్షణ కల్పించాలి, ఈ యొక్క కేసులో అసలు నిందితులను మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ ఆమె ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్, ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక కార్యకర్త చనిపోతే ఎందుకు స్పందించలేదు, చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ తన అభిమాని జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి రాయుడు చనిపోతే ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన సోదరి కీర్తి ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు నిందితులందరినీ కూడా మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి నిందితురాలు ఉన్నటువంటి వినూత కోట దంపతులు తమకు ఈ కేసు విషయంలో సైలెంట్ గా ఉండిపోవడానికి 30 లక్షలు ఆఫర్ చేశారు. తమకు న్యాయం కావాలి తప్ప డబ్బుకు లొంగేటువంటి ప్రయత్నం, ప్రలోభాలు గురి చేస్తే తాము లొంగలేదు. తమకు ఈ కేసు విషయంలో న్యాయం చేయాలంటూ ఆమె ప్రధానంగా ఈ కేసు విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరుగుతూ మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఆమె డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలు ఆమె ఖండించడం జరిగింది. మొత్తానికి జరుగుతున్న ఘటనకు సంబంధించి ఒక జనసేన పార్టీ కార్యకర్తగా తన అన్న చనిపోతే ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఎందుకు స్పందించడం లేదంటే ఆమె కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ మూర్తి. అంటే రాయుడు అని చనిపోయాడు కదా, వినుతకోట డ్రైవర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి సార్ మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు, అక్రమ సంబంధాలు అని అంటగడుతున్నారు, మీరు మాకు వారి మీద చర్య తీసుకోవాలని కోరితే ఎవరు ఎక్కడన్నారు ఎప్పుడన్నారు అంటే సోషల్ మీడియాలో సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఏదైనా ఉందమ్మా ఎవిడెన్స్ అంటే ఆమె ఎవిడెన్స్ ఏమి కూడా చూపించలేదు, ఊకే వేగ్గా రాసుకొని వచ్చింది అమ్మాయి కంప్లైంట్. ఇలా కాదమ్మా, నీకు ఏదైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇలా కామెంట్స్ ఏది పెట్టి ఉంటే కన్నా ఆ స్క్రీన్ షాట్ ఒకటి ఉంటుంది, దాని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. సరే సార్ తీసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఏదైనా విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో మనం కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎంక్వైరీ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడము, చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.